హాయ్ ఆల్. బిర్యానీ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం చికెన్ బిర్యానీ. ఇంట్లో ఏ ఒకేషన్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా మనం ఫస్ట్ చేసుకునేది కూడా చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ. కానీ ఒక్కసారి ఎగ్ దమ్ బిర్యానీ కూడా నేను చేసే ప్రాసెస్లో మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం బాయిల్డ్ ఎగ్స్ అన్ని కొంచెం ఆయిల్ వేసి మంచిగా దాన్ని గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా టొమాటో ప్యూరీ, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి. నా దగ్గర బిర్యానీ మసాలా లేదు, నేను అందుకే చికెన్ మసాలా వేసుకున్నా. ఇవన్నీ కొంచెం జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకున్న దాంట్లో హాఫ్ లెమన్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం మనం ఆల్రెడీ టమాటో వేసినాం కాబట్టి కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఈ పెరుగుదంతా టమాటో ప్యూరీలో వేసేసి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మనం దమ్ బిర్యానీకి యూజువల్గా ఎట్లా చేస్తామో అట్లనే రైస్ అంతా ఉడికించుకోవాలి. కాకపోతే ఆల్మోస్ట్ 90% కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఆ ప్యూరీలోనే ఎగ్స్ వేసి మంచిగా కలుపుకొని ఇంకా రైస్ కూడా వేసేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యి వేసి క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes అంతే అండి. 5 to 10 minutesలో మనకి రైస్ మంచిగా కుక్ అయిపోతుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే మనకు ఖచ్చితంగా మ్యారినేషన్కే టైం తీసుకుంటుంది. అదే ఎగ్ బిర్యానీకి అయితే ఎగ్స్ ఉంటే చాలు, ఎగ్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.